మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్ నుంచి కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయి లక్ష్మీ దయానా మేడం గారు. మేడం గారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నాం. హాయ్ మేడం. హలో మ్యామ్, రీసెంట్గా చాలామందికి వైట్ డిశ్చార్జ్ అవుతుంటుంది. సో అది పెళ్ళికాని అమ్మాయిలకి పెళ్ళైన అమ్మాయిలకి అవుతూ ఉంటుంది. కాకపోతే ఇది ప్రెగ్నెన్సీకి ఏమన్నా సంబంధం ఉంటుందా? అలాగే వైట్ డిశ్చార్జ్ చాలా టైప్స్ ఉంటుందంట. సో అదేంటమ్మా? వైట్ డిశ్చార్జ్ అందరికీ ఉండాలి, చిన్నపిల్లలకు ఉండదు. మెనోపాజ్ 50 దాటాక పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళలో వైట్ డిశ్చార్జ్ బాగా తగ్గిపోతుంది. ఈ పీరియడ్స్ వచ్చే వయసులో వైట్ డిశ్చార్జ్ ఉండడం ఈజ్ నెసెసరీ. ఈ వైట్ డిశ్చార్జ్ మూలంగా వెజైనా హెల్తీగా ఉంటుంది, తడిగా ఉంటుంది. అది వేరే బ్యాక్టీరియాని ఎంటర్ అవ్వకుండా చూసుకుంటుంది. ఇప్పుడు మన నోరు తడిగా ఉంటేనే హెల్తీగా ఉంటుంది, నోరు ఎండిపోతే ఇబ్బందిగా ఉంటుంది. సో వైట్ డిశ్చార్జ్ అనేది వెరీ కామన్ అండ్ అందరికీ ఉంటుంది, ఉండాలి కూడా. సో వెజైనాలో వైట్ డిశ్చార్జ్ ఉంటే అది తప్పు కాదు అండ్ అందులో ఉండకూడదు అని ఏం లేదు. కొంతమంది గర్భసంచి తీపించుకున్నాము అయినా వైట్ డిశ్చార్జ్ ఎందుకు ఉంది అంటారు. ఈ వైట్ డిశ్చార్జ్ వెజైనాలోనే ఊరుతుంది, అది అక్కడ తయారయ్యే లిక్విడ్. ఓకే, అండ్ ఈ లిక్విడ్ తగ్గిపోతే వెజైనా డ్రైగా అయిపోయి బ్లీడ్ అవ్వచ్చు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు. బట్ ఈ వైట్ డిశ్చార్జ్ అనేది పీరియడ్ టైమింగ్ని బట్టి ఉంటుంది. ఎగ్ రిలీజ్ టైంలో వైట్ డిశ్చార్జ్ ఒక ఎగ్లో ఉండే వైట్ లాగా, ఎగ్ పగల కొడితే మీకు ఎల్లో కాకుండా వైట్ది ఎలా ఉంటుంది, బంకలాగా క్లియర్ కలర్లో ఉంటుంది, అంటుకుంటే జిగురుగా ఉంటుంది. ఎగ్ రిలీజ్ టైంలో అలాంటిది ఉంటుంది. ఎందుకంటే బాడీ చెప్తుంది ఇది ఎగ్ రిలీజ్ టైం, నీ వజైనాని నేను బాగా లూబ్రికేట్ చేస్తున్నాను, దిస్ ఈస్ ద టైమ్ టు హ్యావ్ ఇంటర్కోర్స్. అలాంటి డిశ్చార్జ్ ఉన్నప్పుడు ఇంటర్కోర్స్ ఈజీ అవుతుంది, ప్లెజెంట్గా ఉంటుంది అండ్ దాని మూలంగా పీపుల్ ఇంటర్కోర్స్ చేస్తారు, వాళ్ళకి స్పర్మ్ కూడా ఈజీగా అందులో నుంచి దాటుకొని వెళ్ళిపోతాయి. అని పీరియడ్ వచ్చే 2 to 3 days ముందు అదే వైట్ డిశ్చార్జ్ ఒక థిక్ కలర్ వైట్గా అవుతుంది. ఎందుకంటే ఆ టైంలో ఇంటర్కోర్స్ చేస్తే ఈ స్పర్మ్ని లోపలికి వెళ్లకుండా అది బ్లాక్ చేస్తుంది. బికాజ్ ఆల్రెడీ ఒక బేబీ తయారవుతున్నప్పుడు మళ్ళీ స్పర్మ్ వెళ్తే కాంప్లికేట్ అవుతుంది అని. సో బాడీ ఈస్ వెరీ క్లవర్. మన టైమింగ్ని బట్టి, పీరియడ్ టైమింగ్ని, ఎగ్ రిలీజ్ టైమింగ్ని బట్టి ఈ వైట్ డిశ్చార్జ్ కలర్, కన్సిస్టెన్సీ, దాని టెక్స్చర్ని మార్చుతూ ఉంటుంది. సో క్లియర్ కలర్, నీళ్ళ లాంటి, బంక లాంటి, జిగురు లాంటిది ఈజ్ ఆల్సో ఓకే. థిక్గా వైట్ కలర్ వస్తే కూడా ఓకే. ఎవరికైనా పీరియడ్ లేట్ అయిందనుకోండి, దాని యూట్రస్ ఇరిటేట్ అవుతుంది, అదేంటి మెటీరియల్ బయటికి రావాలి, హార్మోన్ రిలీజ్ జరగలేదు, పీరియడ్ రావాల్సిన టైము, నేను ఎంటీ అవ్వాల్సిన టైం, బట్ హార్మోన్ ఓవరీలో నుంచి హార్మోన్ రిలీజ్ కాలేదు. సో పీరియడ్ లేట్ అయితే కూడా వైట్ డిశ్చార్జ్ వస్తుంది, బ్యాక్ ఏక్ వస్తుంది. చాలామంది అనుకుంటారు వైట్ డిశ్చార్జ్ మూలంగా పీరియడ్ లేట్ అయింది అనుకుంటారు. యాక్చువల్లీ పీరియడ్ లేట్ అయిన మూలంగా వైట్ డిశ్చార్జ్ వస్తుంది. బట్ ఈ వైట్ డిశ్చార్జ్లో చెడు వాసన ఉంటే దాని అర్థము వెజైనాలో ఇన్ఫెక్షన్ వచ్చింది అని. సో ఈ వైట్ డిశ్చార్జ్లో నురుగులాగా, పాల నురుగులాగా వచ్చి రియలీ మోరీల దగ్గర, అలాంటి సింక్స్ దగ్గర వచ్చేలాంటి చెడు వాసన వస్తే, లేదా ఫిష్ లాంటి వాసన, ఎగ్ లాంటి వాసన వస్తే మీకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని అర్థం. ఇలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు యాంటీబయోటిక్స్ తీసుకుంటే వైట్ డిశ్చార్జ్ తగ్గిపోతుంది, చెడు వాసన కూడా తగ్గిపోతుంది. కొన్నిసార్లు వైట్ డిశ్చార్జ్ పెరుగులాగా గట్టిగా గడ్డల్లాగా వస్తుంది. దురద, వెజైనా అంతా దురద పెట్టినట్టు, ఇరిటేట్ అవుతున్నట్టు, అక్కడంతా ఉబ్బిపోయినట్టు, స్వెల్లింగ్ వచ్చినట్టు ఉంటుంది. అది ఫంగల్ ఇన్ఫెక్షన్. ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీబయోటిక్స్ వేసుకుంటే అది ఇంకా 10 రెట్లు ఎక్కువ అవుతుంది. సో ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, ఈ దురద, పెరుగు లాంటి డిశ్చార్జ్ వచ్చినప్పుడు వి గివ్ యాంటీఫంగల్స్. ఈ పాల నురుగు లాంటి చెడు వాసనతో డిశ్చార్జ్ వచ్చినప్పుడు వి గివ్ యాంటీబయోటిక్స్. చాలామంది చూడరు పేషెంట్ని, డాక్టర్స్ చూడరు ఆర్ ఆర్ఎంపీ వాటెవర్. అక్కడ నొప్పిగా ఉంది, వైట్ డిశ్చార్జ్ ఎక్కువ ఉంది, మంటగా ఉంది అని చెప్పంగానే ఇన్ని యాంటీబయోటిక్స్, లేకపోతే ఒక కాంబినేషన్ ఫాస్కిట్ అని ఉంటుంది, అందులో యాంటీబయోటిక్స్ ఉంటాయి, యాంటీఫంగల్స్ ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి.
పవర్ఫుల్ మెడిసిన్స్ ఇచ్చేస్తారు. అంత పవర్ఫుల్ మెడిసిన్ వేసుకున్నాక ఏదన్నా తగ్గినట్టే తగ్గి మళ్ళీ 4 రోజులకి మళ్ళీ తిరగపెడుతుంది. సో ఎవరైనా వెజైనల్ డిశ్చార్జ్ నార్మల్గా లేదు, వాసన ఉంది, లేదా దురద ఉంది, లేదా వెజైనా అంతా మంటగా ఉంది, లేదా వెజైనాలో స్వెల్లింగ్ ఉంది అన్నప్పుడు వాళ్ళని లోపల ఇన్స్ట్రుమెంట్ పెట్టి చెక్ చేయడం ఇంపార్టెంట్. చెక్ చేస్తే మాకు ఈజీగా తెలిసిపోతుంది అది బ్యాక్టీరియలా ఫంగలా. బ్యాక్టీరియల్ అయితే ఓన్లీ యాంటీబయోటిక్స్, ఫంగల్ అయితే ఓన్లీ యాంటీఫంగల్స్. దెన్ ఆటోమేటికలీ థింగ్స్ గెట్ బెటర్. ఈ రెండు కూడా యూజువలీ ఇంటర్కోర్స్ చేసిన 2 to 3 డేస్కి చూస్తాం. దెన్ వీ నో పార్ట్నర్ని ట్రీట్ చేయాలా అవసరం లేదా. అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి ఇంకొక ప్రధానమైన కారణం యాంటీబయోటిక్స్. ఏ జలుబుకో దగ్గుకో గ్యాస్ట్రోఎంట్రైటిస్కో యాంటీబయోటిక్స్ వేసుకున్నాక 2 to 3 డేస్ అయిపోయాక లేదా 1 వీక్కి ఫంగల్ ఇన్ఫెక్షన్ దానికి అదే స్టార్ట్ అవుతుంది. సో ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అగైన్ టెస్ట్ చేసి చూసి ఫంగల్కి ట్రీట్మెంట్ ఇస్తాము. సో వైట్ డిశ్చార్జ్ అంటే వైట్ డిశ్చార్జ్ ఇస్ వైట్ డిశ్చార్జ్ అనేసుకోవడానికి లేదండి. అది న్యాచురల్లీ వచ్చేదా, బ్యాక్టీరియలా, ఫంగలా చూసుకోవాలి. లేదా పీరియడ్ డిలే అయిన మూలంగా వస్తున్న వైట్ డిశ్చార్జ్. కొంతమంది నార్మల్ వైట్ డిశ్చార్జ్ని అదొక డిసీజ్ అని భయపడతారు. మ్యామ్ ఇది వైట్ డిశ్చార్జ్ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీకి ఎలాంటి ప్రాబ్లం ఉండదా? యూజువలీ వైట్ డిశ్చార్జ్ నార్మల్ అయితే ప్రెగ్నెన్సీకి ఏ ఇబ్బంది ఉండదు. బట్ ఇన్ఫెక్షన్ మూలంగా వచ్చిన వైట్ డిశ్చార్జ్ అయితే స్టిల్ ప్రెగ్నెన్సీ రావచ్చు, అడ్డుకోదు, బట్ మాకు ట్రీట్మెంట్ కష్టమైపోతుంది. మీకు వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మీరు ప్రెగ్నెంట్ అయ్యారు అనుకోండి, యాంటీఫంగల్స్ అస్సలు ఇవ్వలేం ప్రెగ్నెన్సీలో, అది సేఫ్ కాదు. యాంటీబయోటిక్స్ కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాము. అప్పుడు ఎలా ట్రీట్ చేయాలి మిమ్మల్ని? సో అందుకనే మీకు వెజైనాలో ఇన్ఫెక్షన్ ఉందేమో అన్న భయం ఉన్నప్పుడు ఫస్ట్ అది చూపించుకోండి, ఆ ఇన్ఫెక్షన్ పోయేలాగా మందులు వాడండి, దెన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి. ఓవరాల్గా చాలా విషయాలు తెలియజేశారు మేడం. థ్యాంక్ యూ.